ఆ రోజు ఆదివారం పాఠశాలకు సెలవు దినం కాబట్టి పిల్లలందరూ చెట్టు నీడలో ఆడుకుంటున్నారు. ఎవరిపైనా నువ్వు నా చెట్టు నీడలో కొడుకు తీస్తున్నావు? నీ చెట్టు నీడేమిటండి? ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ, వెళ్ళిపో. ఈ చెట్టు నీడ నాకు అమ్ముతావా? కొనుక్కుంటాను. సరే అమ్ముతా, ఎంత ఇస్తావు? మీరే చెప్పండి. 1000 రూపాయలు. 1000 రూపాయలా? చాలా ఎక్కువ. ఇష్టం ఉంటే కొనుక్కో, లేకపోతే కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఇదిగో తీసుకోండి. ఆ రోజు మధ్యాహ్నం చెట్టు నీడ అరుగుపైకి వెళ్ళిన సమయంలో ఇదేంటిది? నా ఇంట్లోకి వచ్చావు? మీరు నాకు చెట్టు నీడ అమ్మారు కదా, నా చెట్టు నీడ ఇక్కడ ఉంది, అందుకు కూర్చున్నాను. నా ఇంట్లో నుండి వెళ్ళిపో, పరాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చావు. నా చెట్టు నీడ ఇక్కడ ఉంది, మీరు నాకు చెట్టు నీడ అమ్మారు కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను. వెళ్ళిపో. నేను వెళ్ళను. కూర్చో, డల్గా కూర్చో. చెట్టు నీడ సాయంత్రం వేళ తోటలో పడినప్పుడు ఇదేంటిది? నా తోటలోని కూరగాయలు ఎందుకు వస్తున్నావు? మీరు నాకు చెట్టు నీడ అన్నారు కదా, చెట్టు నీడ ఇక్కడ ఉంది, అందుకు కూరగాయలు కోసుకుంటున్నాను. ఏంటిది? చెట్టు కూరగాయలు ఎందుకు వస్తున్నావు? నా చెట్టు నీడలో ఉన్నాయి నా కూరగాయలు, కాబట్టి కోసుకుంటున్నాను. ఇలా అయితే లాభం లేదు, నేను ఊరి పెద్ద దగ్గరికి పోతా. నీ డబ్బు నీకు ఇస్తా, నా చెట్టు నీడను నాకు ఇవ్వు. నేను నీకు నా చెట్టు నీడ అమ్మను. ఇలా అయితే లాభం లేదు, నేను ఊరి పెద్ద దగ్గరికి పోతా. ఊరి పెద్ద గారు ఈ విధంగా శివయ్య నన్ను బాధ పెడుతున్నాడు. శివయ్య ఇట్రా, సమస్య ఏంటి? ఒకరోజు నేను అలసిపోయి ఇతని చెట్టు నీడలో కూర్చున్నాను. అందుకు ఇతను వచ్చి నాకు 1000 రూపాయలకు చెట్టు నీడను అమ్మాడు. అప్పుడు నా చెట్టు నీడ అతని అరుగు మీదకి వెళ్ళింది. అందుకు నేను అతని అరుగు పైన కూర్చున్నాను. నన్ను వెళ్ళిపోమన్నాడు. నేను నా చెట్టు నీడ కింద తోటలో కూరగాయలు కోస్తున్నాను. ఇతను వచ్చి నాకు రిటర్న్ అమ్ముతావా అని అడిగాడు. నువ్వు నీడను అమ్మావు కదా శివయ్య, శివయ్య చేసింది నిజమే కదా. నా బుద్ధి నాకు తెలిసొచ్చింది. నీకు ఇలా తెలియాలనే చేశాను. ఇదిగో మీరిచ్చిన 1000 రూపాయలు. ఈ రోజు నుండి ఎవరైనా చెట్టు నీడలో పడుకోవచ్చు, ఆడుకోవచ్చు.